ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. శత్రువులను చూచి వణకొద్దు, బెదరొద్దు, భయపడకుడి అని చెప్తున్నాడు. ఎందుకనంటే మీ పక్షంగా మీ కొరకు యుద్ధం చేసేవాడు మీ దేవుడైన యెహోవాయే అనేటువంటి మాటని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ విషయం గురించి భయపడతా ఉన్నావు? ఏ విషయం కొరకు వణుకుతున్నావు? ఆ వార్త వింటేనే నాకు షివరింగ్ వచ్చేస్తుందండి అని బాధపడుతున్నావా? ఎప్పుడు ఏ వార్త వినాలో అని దిగులు చెందుతున్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు నిన్ను బలపరుస్తున్నాయి. దేవుని వాక్యం వైపు నీవు పూర్ణంగా నీ హృదయాన్ని తెరిచి ఆయన మాటలు విను. దేవాది దేవుడు నీ ఎడల తన గొప్ప కార్యాలను జరిగించేటువంటి వాడు. నీ పక్షము వహించి యుద్ధం చేసేవాడు. ఎందుకనంటే ఆయన నీ ముందర నడిచేవాడు. నీకు ముందుగా వెళుతున్నాడు కనుక మెట్టగా ఉన్నటువంటి ప్రతి మార్గాన్ని సరళం చేసి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడు. నీ ఇరుకులను, నీ ఇబ్బందులను, నీ భయమును, నీ ఆందోళనని తొలగించేవాడు. నీ అప్పులను, నీ అనారోగ్యాల నుంచి విడిపించేవాడు. కనుక నీ ముందర నడిచేవాడు నీ దేవుడైన యెహోవా గనుక దేవుని మీద నువ్వు అనుకున్నప్పుడు దేవాది దేవుడు తన కృప చేత నీ పక్షంగా ఆయన యుద్ధం చేసి నీకు విజయాన్ని ప్రసాదించేవాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు ఎలా చేస్తాడనుకుంటున్నావేమో, దేవాది దేవుని మీద నువ్వు అనుకో. దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆయన ఆశ్రయించినటువంటి ఏ నరుని ఆయన సిగ్గుపరచుడు. కనుక దేవాది దేవునికి నేను సంపూర్ణంగా అనుకొని ప్రభు మీద, ప్రభువా నా ప్రతి పరిస్థితిలో నీవు నీ సహాయం అందించే, నీవు మా పక్షంగా ఉండి యుద్ధం చేసే దేవుడు అట, నాయన నా పక్షంగా కార్యాలు జరిగించని ప్రార్థించు. దేవుని కార్యాలను చూస్తావు. పరిశుద్ధులని కొందనాలు. మా పక్షంగా నిలిచే దేవుడుగా నీవు ఉన్నావు. కొన్నిసార్లు మాతో ఉన్నవారు మమ్మల్ని విడిచిపెట్టవచ్చు, కానీ నీవు విడువని దేవుడు నాయన, ఎడబాయిని దేవుడు తండ్రి. నీ కృపచేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి మాతో ఉంచినందుకు నీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.